హలో క్లాస్. ఇవాళ మనం 1.4లో ఫస్ట్ బిట్‌లో ఫిఫ్త్ క్వెషన్ సాల్వ్ చేస్తున్నాం. క్వెషన్ ఏంటంటే రూట్ 5 అనేది ఇర్రేషనల్ నంబర్ అని మనం ప్రూఫ్ చేయాలి. ఈ ఇర్రేషనల్ నంబర్ ప్రూఫ్స్‌లో ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చుంటది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం దాన్ని అస్యూమ్ చేసుకుంటాం. అయ్యో! రూట్ 5 ఈస్ ఎ రేషనల్ నంబర్ అని మనం అస్యూమ్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు అలాగే నేను అస్యూమ్ చేసుకున్నాను. అస్యూమ్ చేసుకుంటే రేషనల్ నంబర్ ప్రాపర్టీస్ ఫాలో అవ్వాలి. అంటే రూట్ 5 ఈజ్ ఈక్వల్స్ టు p/q అవుతది. మీకు ఆల్రెడీ తెలుసు రేషనల్ నంబర్స్ అంటే p/q ఫార్మ్‌లో ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ మనం ప్రాపర్టీస్ రాసాం కదా! p/q ఫార్మ్‌లో ఉంటాయి. q నాట్ ఈక్వల్స్ టు 0, pq అనేవి ఇంటీజర్స్ అండ్ వీటి కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉంటది. ఈ ప్రాపర్టీస్ అందుకే సైడ్‌కి రాసాను. ఓకేనా? ఇప్పుడు మీరు ఒకవేళ ఫస్ట్ క్వెషన్ చూసుంటే 1/√2 మీకు ఆల్రెడీ తెలిసుంటది. ఇదేం చేస్తామో నెక్స్ట్ స్టెప్ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అంతే కదా! స్క్వేర్ చేస్తాం. సో, రూట్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు p/q హోల్ స్క్వేర్. 2 సైడ్‌లు స్క్వేర్ చేస్తున్నాం. ఏమైపోతది అప్పుడు? ఈ స్క్వేర్, రూట్ క్యాన్సిల్ అయిపోయి 5 మిగులుతది లెఫ్ట్ సైడ్. ఇప్పుడు రైట్ సైడ్ ఏమవుతది? ఈ స్క్వేర్ అనేది pకి ఉంది, qకి ఉంది కదా! సో, p² అవుతది. ఇటు q² అవుతది. సో, q² ఈజ్ ఈక్వల్స్ టు p²/5. ఇలా నేను రాయొచ్చా? ఒక్క సెకండ్ ఆగి ఆలోచించండి. నేనేం చేయలేదు. ఈ రెండిటి ప్లేస్‌ని ఇంటర్చేంజ్ చేశాను అంతే. ఇది ఎల్‌హెచ్‌ఎస్‌కెళ్ళేసరికి డినామినేటర్‌లో ఉంది q² కాబట్టి ఎల్‌హెచ్‌ఎస్‌కెళ్ళేసరికి న్యూమరేటర్‌లో అయిపోయింది. అండ్ ఎల్‌హెచ్‌ఎస్‌లో ఉన్న 5 కాస్త రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి డినామినేటర్‌కొచ్చేసాడు. అంతే. ఇప్పుడు మనకి ఈ థియరమ్ హెల్ప్ అవుతది. ఎలా హెల్ప్ అవుతది అంటే థియరమ్ ఏం చెప్తుంది? ఒకవేళ a² p డివైడ్ చేసిందనుకోండి. a కూడా p డివైడ్ చేస్తది. aని కూడా. అలాగే p² 5 డివైడ్ చేస్తే pని కూడా 5 డివైడ్ చేస్తది కదా! ఇదే మనం రాస్తామనమాట. ఓకేనా? ఎగ్జామ్స్‌లో అయితే మీరు ఈ థియరమ్‌ని బాక్స్‌లో రాయండి. చాలా మంచి ఇంప్రెషన్ ఉంటది. ఓకేనా? ఇప్పుడు నేను ఎలా రాస్తున్నానంటే యాస్ పర్ థియరమ్ p ఈజ్ డివైడెడ్ బై 5. ఓకేనా? ఓకే. డివైడ్ అయితే అయింది. డివైడ్ అయ్యి ఏదో వాల్యూ వస్తది కదా! అంటే నేనేమంటున్నాను అంటే p/5 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్. అంతేనా కాదా? ఏదో ఒక వాల్యూ అయితే వస్తది కదా! ఊరికే అట్లా డివైడ్ అయిపోయి ఏం రాదు కదా! ఓకేనా? మిగతాది మనం నెక్స్ట్ స్లైడ్‌లో కంటిన్యూ చేద్దాం. లెట్ C be the answer of p/5. నేను జస్ట్ మీకిది అర్థం కావాలి అని చెప్పి రాసాను. ఇది రాయాల్సిన అవసరం అయితే నిజంగా లేదు. p/5 ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిందని నేను అనుకుంటున్నాను. ఒకసారి మీరు 1/√2 క్వెషన్‌ని గుర్తు చేసుకోండి. మీకు ఆల్రెడీ తెలిసుండాలి. అది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మళ్ళీ. ఎందుకు ఈ స్క్వేర్ చేస్తున్నానో మీకు తెలియాలి. లేదు అనంటే కాసేపు ఆగండి నేనే చెప్తాను. ఓకేనా? స్క్వేరింగ్ కాబట్టి p/5 హోల్ స్క్వేర్ అండ్ c². ఈ p/5 మొత్తానికి స్క్వేర్ కాబట్టి ఆన్సర్ ఏమొస్తది? p²/5² అంటే 5 5 జా 25 ఈజ్ ఈక్వల్స్ టు c². అంతేనా? ఇక్కడ మీరు మళ్ళీ గమనిస్తే ఇప్పుడు మనకు p² ఈజ్ ఈక్వల్స్ టు 25c² వచ్చింది. నేను జస్ట్ ఈ 25ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించాను. అప్పుడు p² వాల్యూ ఏమైపోతది? 25c². ఇప్పుడు మనకు p² వాల్యూ వచ్చింది కదా! వచ్చింది కానీ ఈ వచ్చిన p² వాల్యూని ఎక్కడ వాడతాం అంటే ముందు స్లైడ్‌లో చూడండి ఒకసారి. q² ఈజ్ ఈక్వల్స్ టు p²/5 వచ్చిందా? ఇక్కడ చూడండి. q² ఈజ్ ఈక్వల్స్ టు p²/5 వచ్చింది కదా ముందు. ఈ p²లో సబ్స్టిట్యూట్ చేయడానికి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. ఓకేనా? ఎందుకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తామో చెప్తా అన్నాను కదా! ఈ p² వాల్యూ కనుక్కోడానికే. నెక్స్ట్ ఏంటి? ఈ q² ఈజ్ ఈక్వల్స్ టు ఈ p² బదులు నేను 25c² పెట్టొచ్చు కదా! అదే చేస్తాను. 25c²/5 ఓకేనా? మళ్ళీ ఇప్పుడు ఏమవుతది? 5 1 జా 5 5 జా అంటే ఏమైపోతది? q² ఈజ్ ఈక్వల్స్ టు 5c² అయిపోతది.
అంటే దాని అర్థం ఏంటి? C² ఈజ్ Q²/5 అంతేనా? సేమ్. మళ్ళీ గమనిస్తే మనకు థియరమ్ ఏం చెప్తది? Q² ఒకవేళ 5తో డివైడ్ అయితే Q కూడా 5తో డివైడ్ అవుతదని చెప్తది. సో, నేనేం రాస్తానంటే యాస్ పర్ థియరమ్ Q² 5తో డివైడ్ అవుతుంది కాబట్టి Q కూడా 5తో డివైడ్ అవుతది. సో, Q ఈజ్ డివైడెడ్ బై 5. చూడండి యాస్ పర్ థియరమ్ P కూడా 5తో డివైడ్ అయ్యింది. అలాగే యాస్ పర్ థియరమ్ Q కూడా 5తో డివైడ్ అయ్యింది. అంటే 2 డివైడ్ అయ్యాయి కదా! బోత్ P అండ్ Q ఆర్ డివైడెడ్ బై 5. సరే అయితే అయ్యాయి. దానివల్ల మనకొచ్చిన నష్టం ఏంటంటే చాలా నష్టం ఉంది. ఏంటి? మీరు రేషనల్ నంబర్ ప్రాపర్టీస్ చూస్తే P అండ్ Q అనేవి కోప్రైమ్. కోప్రైమ్ అంటే ఆ రెండిటికి కామన్‌గా ఉండే ఫ్యాక్టర్ 1 మాత్రమే. కానీ మనకి అవి రెండిటికి కామన్‌గా ఇంకో ఫ్యాక్టర్ దొరికింది. అది 5. అది రాకూడదు. అది 5 ఎందుకు వచ్చింది అంటే మనం అస్యూమ్ చేసుకున్న అజంప్షన్ ఏంటి? √5 అనేది రేషనల్ అని. అది తప్పు. అందుకే ఇలా 1 కాకుండా వేరే ఫ్యాక్టర్ వచ్చింది. అర్థమవుతుందా? సో, అవి రెండిటికి 1 కాకుండా వేరే ఫ్యాక్టర్ ఉండకూడదు. వేరే ఫ్యాక్టర్ ఉంటే అది ఇర్రేషనల్ నంబర్ అయిపోతది కదా! రేషనల్ నంబర్‌కి ఓన్లీ 1 ఉంటది. సో, మనం ఎలా రాస్తాం దీన్ని అంటే దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ P అండ్ Q ఆర్ కోప్రైమ్. ఎందుకు ఇలా రాస్తున్నాను అంటే ఒకవేళ HCF ఆఫ్ P అండ్ Q అనేది 1 ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది? HCF ఆఫ్ P అండ్ Q అనేది 5 అయిపోయింది. సో, ఇది మన రేషనల్ నంబర్ కాదు. ఇర్రేషనల్ నంబర్. అందుకని ఇలా రాస్తాం. దేర్‌ఫోర్ √5 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. ఎందుకు ఇర్రేషనల్ నంబర్ అని ప్రూవ్ చేసామో అర్థమైందా? నార్మల్‌గా రేషనల్ నంబర్ అయ్యుంటే కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండేది. కానీ మనకిక్కడ బోత్ P అండ్ Qకి కామన్ ఫ్యాక్టర్ 5 వచ్చింది. సో, అవి కోప్రైమ్ కాదు. వాటి కామన్ ఫ్యాక్టర్ 1 లేదు. అందుకే మన √5 అనేది రేషనల్ నంబర్ కాదు. ఇలా మనం అది ఇర్రేషనల్ నంబర్ అని ప్రూవ్ చేస్తాం. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ అలాగే అర్థమైందని కూడా కామెంట్ చేయండి. అది మాకు చాలా మంచిగా అనిపిస్తది. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.